వెల్కమ్ బ్యాక్ టు కడప ఫ్రాంక్స్. ఇతను మా కడప ఫ్రాంక్స్ సబ్స్క్రైబరు. ఇతను బామ్మర్ది మీద డేర్ ఇచ్చాడు. ఇతని లవర్ కామెంట్ చేసిన రోడ్డు మీద వెళ్తుంటే కామెంట్ చేసినట్టు ఒక డేర్ ఇచ్చాడు. ఆ డేర్ ఎలా వచ్చింది అనేది వీడియో చేసాము ఆల్రెడీ, బాగా వచ్చింది. మీరు కూడా చూడండి. నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్, గంట బెల్ ద్వారా ఆల్ కొట్టేసి సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా. ఓకే, థ్యాంక్ యూ. మీకేమన్నా చెప్పు మీకేమన్నా లైక్ ఆర్ కామెంట్ అంతా అయిపోయిన తర్వాత మీకు ఇష్టం ఉంటేనే మీరు చేయండి బ్రదర్. మళ్ళీ మీరు ఊరికే బ్యాడ్ కామెంట్స్ పెట్టి ఇలా అని చెప్పి ఛానల్ని మాత్రం ఇంకొక దారి తీసుకోవాలి ప్రయత్నం చేయండి. ఓకేనా? మీకు ఇష్టపూర్వకంగా ఉంటేనే కామెంట్ చేయండి, దాంట్లో ఎలాంటి బలవంతం ఏం లేదు. మీరు కూడా వీడియో చూసి డేర్ ఇస్తే మేము వచ్చి మీరు ఏదైనా డేర్ ఇవ్వండి, కామెంట్ వాళ్ళు ఎవరైనా సరే డేర్ ఇవ్వండి, డేర్ కానీ ఏమైనా ఇవ్వండి. ఓకేనా బ్రదర్? చేస్తాం. కడపలో ఎవరైనా సరే డేర్ ఇవ్వండి, కామెంట్లో చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. ఏం చేస్తావు తమ్ముడు? నువ్వు ఏం చేస్తావు తమ్ముడు? పెళ్ళయిందా? పెళ్ళి అయితే నువ్వు రోడ్డు మీద మీ వైఫ్ని పిలుచుకొని పోతా అంటే కామెంట్ చేస్తే గమ్మన్నావా? కామెంట్ చేస్తున్నాడు బైక్లో పోతుంటే కామెంట్ చేశాడు. బాగుందన్నారా? కొవ్వు చాలా ఉంది. ఏంది వదిలే రాదు బా. ఇప్పుడు నేను పిలిపిస్తా అంటే నువ్వేమన్నా ఇప్పుడు కొట్టడానికి వస్తావా? పెళ్ళైందా తమ్ముడు? నీకు పెళ్ళైందా? పెళ్ళి కాకపోతే నీకు ఏమడుతుంది చెప్పు. పెళ్ళి అంటే నువ్వు మీ మిస్సెస్ ఎవరైనా పోతాను లేదా మీ లవర్ పోతాను, ఎవరైనా ఉందా? లవ్ చేయొచ్చు కదా మరి, ప్రశాంతంగా మాట్లాడదాము అని చెప్పిన. లేదు ఖచ్చితంగా మా బావ వస్తాడు, తగులుదామంటే రాండి తగులుదాం మేము అని పిలిపిస్తాడు జనాల్ని. చూసామన్నా బాడీ ఎట్టుందో తగులుదామంటే నాకు ఏం తెలుసు. మళ్ళీ ఏదో పిల్లాడు మళ్ళీ మాట్లాడేది గుండె అసలు గుండెలు పట్టుకో మరా తమ్ముడు. తెలియకుండా పొలం పంట నీకు అర్థమవుతుందా లేదా? తెలుసుకుంటే పొలం పంట తప్పు చేసినాడు. నేను చెప్పేది నువ్వు మీ వాడు తప్పు చేసినాడు పిలిచి అడుగు. రే నువ్వు చెప్పు, అన్నావా లేదా అమ్మాయిని? ఏమన్నావు చెప్పు. నీకు నేను చెప్పేది డిపార్ట్మెంట్ నేను ఏమన్నా మాట్లాడినా చెప్పు. ప్రశాంతంగా మాట్లాడను లేదా నేను? వాళ్ళ తొద్దు నాతో మాట్లాడు నువ్వు. రే ఒక నిమిషం ఉండరా, వాడేదో అన్నాడు లేరా ఆయన. బాడీ బాదుల్లా బాదుషా బా ఏం పేర్లు తమ్ముడు నువ్వు? బాడీ బాదుల్లా బాదుషా బా ఏం పేర్లు తమ్ముడు నువ్వు? బాడీ బాదుల్లా బాదుషా బా ఏం పేర్లు తమ్ముడు నువ్వు? ఏమి వీళ్ళంతా కొట్టించడానికి తెచ్చినావా ఏమి? ఎవరు లేరు చేయకుండా మాట్లాడండి తమ్ముడు. మాట్లాడు ఇప్పుడు ఏమైతుంది నీకు? అమ్మాయి ఇట్లా అంటే గమ్మని ఉంటారా మీరు? అమ్మాయి అంటే గమ్మని ఉంటారా? తమ్ముడు కూల్గా మాట్లాడా? దీంతో మాట్లాడిపించి ఇంట్లో లేడీస్ ని అమ్మాయి బాగుందంటే మీరు గమ్మని ఉంటారా? నువ్వు గమ్మని ఉంటావా? అవురా సారీ చెప్పండి చెప్పడం మా బావ వస్తాడు పీకుతాడు అంటున్నాడు. పొడుస్తావు అంటే ఏందో అది చెప్తాడు. వీనికి చెప్పి వీనికి చెప్పు ఏందో వీనికి చెప్పు. బాడీ బాదుల్లా బాదుషా ఏంది? ఈయనే మాట్లాడు పక్కకు ముగ్గురు మాట్లాడదా. అది అంతకు మించి ఏం మాట్లాడలే తమ్ముడు. నువ్వు చిన్న విషయం తమ్ముడు, అది చిన్న విషయం అంతే. నువ్వు కూడా బాగుండవురా, భలే ఉండవురా. సూపర్ ఉండవు, సూపర్ ఫిగర్. నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే.
సర్లే నా ఇప్పుడు అదే ఆడ అన్నావు కదా తప్పు అయిపోయింది అన్నావు మీరు ఎప్పుడైనా రోడ్డు మీద పోతా అంటారు మీరు ఏమైనా చూసింటారు తమ్ముడు మనం ఆడుకుందాం మీరు ఎప్పుడైనా చూసింటారు నేను శ్రీరాములు లాంటి బా నేను అట్లా అన్నాను అమ్మాయిని శ్రీరాముడు తప్పు చేసిన తగులుదామంటే ఏమని అర్థం రా చెప్పు తగులుదామంటే ఏమని అర్థం చెప్పురా నువ్వు చెప్పురా నేను పిలిపిలే అన్ని ఏదో చెప్పురా నువ్వేంట కదా పిలిపి మటగా వాడు చెప్తాడు నువ్వు తమ్ముడు నా దగ్గర ఏదున్నా ఫ్రాంక్ గా చెప్పు లేదనుకో నాకు నచ్చదు ఇదే మంచిగా నేను ఇంతవరకు మంచిగా చెప్తాను ఒరే నువ్వు ఏం లేదు తమ్ముడు ఇంత సారి చెప్పించి దండం అయిపోయింది వదిలేదు నాకు దండం పెట్టురా ఇడి చేస్తా దండం పెట్టిపోయి ఇడి చేస్తా చేతులు పైకి రావట్లేదు బాబాయ్ ఒక మాట ఇవ్వదు కదా దండం పెట్టాక నువ్వు ఏం చేస్తావురా నువ్వు దండం పెట్టేది సారి చెప్పడం ఏందిరా దండం ఎందుకు పెట్టాడు ఇంత జరిగిన తర్వాత అమ్మాయిని పిలిపిస్తే దండం పెట్టి వెళ్ళనా కాళ్ళు ముక్కుతావు అమ్మాయికి దండం పెట్టాను అసలు దండం ఎందుకు పెడతాను సారీ చెప్తాడు దండలు కిందలు ఇప్పుడు కాదు ఇంతసేపు జరిగే సారీ ఫస్ట్ సారీ చెప్పిండు అదే ఇప్పుడు నిన్ను పిలిచి వచ్చాడు కాబట్టి దండం పెట్టాలి ఇంకా పిలిచి వచ్చాడు తప్పు లేదు చెప్పాలా ఆయన పిలుచుకురాపో చేసుకున్నా ఆయన పిలిచారాపో అయితే చేసుకుని వచ్చావా రే చిన్న మ్యాటర్ అంత సారీ పెట్టి దండం పెట్టి అంతే ఏం లేదు ఇంతకు ముందే నేను సారీ చెప్పండి సారీ చెప్పారా అంతే నా దండం సారీ ఎందుకు చెప్పాలరా నేనేమన్నారా దెంగుతారా నిన్ను కూడా మంచిగా చెప్పినప్పుడు ఇంకోండి మీరు ఎవడు నువ్వే చెప్తాను నువ్వు నేర్పించినావు అంటున్నాడు వచ్చి మా బామ్మారు చూస్తాడు అన్ని అతనితో అడగండి అంటున్నాడు ప్రతిదీ బాగుంటావరా తమ్ముడు నేను చెప్పిన మాట వింటావా దండం పెట్టాను నా దండం ఎందుకు పెట్టాను అసలు తప్పు చేసిన దాకా నువ్వు దండం ఎందుకు పెట్టావు నా మాడి కొట్టారు ఏది అసలు ఏం కొడతాను వీడు చెప్తాను రా పడుకొని నువ్వు అంటా కొట్టే కొట్టించుకో లేకపోతే తిరిగి కొట్టు ఏదో కొట్టి స్వామి తమ్ముడు నా మాట వింటాను నువ్వు చెప్పు వాడు వానికి చెప్తాడు సారీ చెప్పమని కాలు పడుకోమా అవునా ఇంత సారీ చెప్పినా కదనా ఖాళీలు ఎందుకు పెట్టుకుంటాను అసలు నాకేం తమ్ముడు అభిమానం ఉంటది సారీ దండం పెట్టి సారీ దండం పెట్టరా ఇడి చేస్తా దండం పెట్టన్నా సారీ దండం పెట్టు ఏందినా పని సొక్క ఇది కొత్త తెప్పిస్తాను డబ్బులు తీసుకో కొత్త తిప్పినోడు అవసరం కొత్త తీసుకోపోరా తమ్ముడు కొత్త తీసుకోపోరా కొత్త తీసుకోరా కదా ఏ బండి చేస్తావు మెకానిక్ ఉండరా ఏం బండి చేస్తావు మెకానిక్ ఏ స్కూటర్ అయినా చేస్తావా సారీ చెప్పి దండం పెట్టిపోయి మర్యాదగా సారీ చెప్పి దండం పెట్టిపోయి అంతే సారీ చెప్పి దండం పెట్టిపోయి నేను ఎంతగా చెప్తాను అర్థం గ్యాంగ్ చూడరా ఎంత మంది పెట్టుకొని ఉన్నాడు పిల్లలని వస్తానే ఒక 5 మంది ఎందుకు వచ్చారు 5 మంది ఆడ చూడు ఎంత మంది ఉన్నారు ఆడే 6 మంది 7 మంది ఉన్నారు ఎంత మంది వాడికి స్పెట్స్ పెట్టు నేను పెట్టను నచ్చలేవాడు స్పెట్స్ పెడితే సారీ చెప్తారు వాడు నాకు నచ్చలేవాడు అంటే స్పెట్స్ పెట్టి కుంకుమ పెట్టి పసుపు తల్లి దండ పెట్టి సారీ అయిపోతామా తమ్ముడు ఆ మాట వింటావా నువ్వు ఆ మాట ఒక్కటి చెప్పి
నాకు సారీ చెప్పి వెళ్ళిపోతా. నువ్వు తప్పు చేస్తావు. చెప్పినా కదా ఇంకేం చెప్పాలా అనుకుంటాడు. సారీ అన్న మా వాడు చేసిన దానికి దండం పెట్టు. దండం పెట్టాను సారీ నా చెప్తా. దండం ఎందుకు పెట్టాను? నన్ను చెప్పు దండం తప్పు చేసినానా? మటకే చేసి ఏమన్నా దీనికి సాధించిన ఏమన్నా సారీ తప్పు ఎందుకు చెప్పాలనా? చెప్తావా? చెప్పు అప్డేట్కి ఏమవసరం రా? ఎందుకు వచ్చినావు? పో నీకేమవసరం ఉన్నా పో. చూడు చెయ్యి మళ్ళా, చూడు మళ్ళా చెయ్యి వణుకుతాను నన్ను కొట్టాలని. వణుకుతాంది చూడు, చెయ్యి ఎట్లా వణుకుతాంది నన్ను కొట్టాలని. కొట్టు కొట్టు తమ్ముడు, నన్ను కొట్టు. మన చెయ్యి ఇట్లా పో, ఇట్లా పో. నాకు ఇట్లే పోవాలి. నువ్వు ఇంతసారి చెప్పి అయిపోయేదానికి ఎందుకు ఇంత పెద్ద చేస్తున్నావు నువ్వు? ఎంతసేపు నీ బామార్తికి ఎందుకు చెప్పడం? చెప్పు మీ బామార్తి అని చెప్పు. వాడేమో సారీ చెప్పి దండం పెట్టి అయిపోతుంది. నిన్ను పిలుచుకోవాలా ఈయన పిలుచుకోవాలా? గ్రౌండ్ తప్పు చేసినోర్రా, తప్పు చేసినాడు. ధైర్యం చెప్తున్నావు. నేను కొడతా తమ్ముడు చెప్తాను. నేను చెప్పాను చెప్పి పోయి నువ్వు తప్పు నువ్వు చేసినా చేయలే కదా, చేసినా నువ్వు. మేము ఏదన్నా ఉంటే న్యాయంగా మాట్లాడతాం తమ్ముడు. తప్పు చేస్తే వాడిని చెప్పాలి అంతేగాని తమ్ముడు అనేది మర్యాద ఇచ్చి మాట్లాడతాను. సార్ చెప్పు, నేను మంచిగా చెప్తా అంటే నీకు. ఆ పిల్లని బొమ్మన్నాడు, నేను గ్రౌండ్ పిలుచుకోవాలి. ఏం చేశాడు నాకు ఫోన్ చేసి మా అమ్మ ఇట్ట మా ఫ్రెండ్ ఇట్లా వాళ్ళు అంటే నేను చెప్పిన మా అమ్మ ఏదో కూర్చో ఆడుకుందాంలే వాళ్ళు పట్టుకోండి నేను పిలుచుకోపోతా అన్నాడు. గ్రౌండ్ పిలుచుకోమన్నాడు కదా, వాళ్ళు ఎందుకు ఆపుతున్నారు? వాళ్ళకి చెప్పాలి. శంకబాయ్ అమ్ముకుంటారు పడక నేను ఇల్లు అప్పుడేం పెడతావు? శంకబాయ్ అమ్ముకుంటారా? మీ బామ్మతో సారీ చెప్పి దండం పెట్టి అంతే. సారీ చెప్పి ఎవడిగా చెప్పాల్సింది సారీ? చెప్పించుకుంటా తమ్ముడు వీళ్ళు ఎవరు నేర్పించాడు రా? వీళ్ళు నాకు చెప్తాను సారీ అని వీళ్ళకి చెప్పను. ఈ పిల్లలు చెప్పురా, నేను కటింగ్ చేపించుకోవాలా? చెప్పు పోయి బిన్న పోవాలా? అలా మా నాలుగు లాక్డౌన్ అంట మూద్దు ఏముతారు చెప్పు. గుండు చేపించుకోవాలా? మళ్ళా నీకు గుండు కొట్టేస్తాను నేను రోజు. గుండు బొచ్చు కూడా రాలే కానీ ఇంత చెప్పి జోకులు వేస్తాను మా ముందరే. మళ్ళీ గుండు కొట్టించుకోవాలంటే తమ్ముడు జోకులు కొట్టించుకోవాలి. తమ్ముడు నువ్వు జోకులు వేస్తే ఆకులు కూడా రాలుతాయి తమ్ముడు. జోకులు వేస్తే ఆకులు రాలవా? మరి ఆకులు రాలుతాయి, పళ్ళు కూడా రాలుతాయి తమ్ముడు. చెప్పిపోయి అంతా నీకే పెళ్ళయ్యి నీ వైఫ్ని బయట తీసుకపోతే అమ్మాయి కత్తిలా ఉందా సూపర్ గా ఉందని అన్ని కొట్టి నువ్వు గమ్మని నేను చెప్పేది ప్రశాంతంగా మాట్లాడతా తమ్ముడు. తమ్ముడు ఇప్పుడు ఈ పంచాయతీలో పెద్ద చేసుకోవాలరా అంటే మీరు వినర్రా? మీరు నిజంగా బాధ కాదు, బాధ వాడిని ఎత్తుకొని మీద కూర్చోబెట్టుకోమా. ఏం చెప్తావు? మరి మాట్లాడు. ఏదో గుండు కోరకండి రా సరిపోతుంది. ఏదో మాట్లాడి పంచాయతీ అనుకుంటే అమ్మాయి బాగుంది, అమ్మాయి ముందరే నువ్వు బాగుండవు సూపర్ గా కత్తిలాగా ఉన్నావని అంటే ఇలా భార్య, అదే నీ భార్య అనుకో ఏమంటావు? నేనే కొట్టిండు అంటే ఇప్పుడు మేము కొట్టలేదా? చెప్తాడు కదా విన్నాని. ఉన్నా ఎంత మాడతాను కదా. ఏం కొట్టా అంటే చెప్పు. డబ్బులు ఉందా? ఏం లేదు బండి చేయాలి. మా కాడ డబ్బులు పెడతాను, నీ కాడ డబ్బులు పెట్టేదానికి ఏం జేబులో ప్యాంట్ ఇప్పిస్తా, డబ్బులు ఉంటే పెట్టుకుంటారు. ప్యాంట్ ఇప్పుతారు బొంగబెట్టి వద్దులే. ఇంత చెప్పిరా నువ్వు? ఇంత చెప్పి అయిపోతుంది మ్యాటర్. నాకు కాదురా వాడికి చెప్పురా బాబు. వీడేంద్ర ఎంతమంది చెప్పాలా? సారీ ఎంతమంది చెప్పాలా? ఆయన చెప్తే నువ్వు అంటావు, ఈయన చెప్తే ఈయన అంటాడు. నువ్వు ఒక్కడే చెప్పు ఆ పిల్లడు. తమ్ముడు ఇంకెంత బాగా చెప్పాలా? దండే చెప్పాలన్నా
సారీ చెప్పు సారీ చెప్పండి చెప్పు ఆడ చెప్పు ఇప్పుడు చెప్పు తమ్ముడు అనుకున్నావు కదా నువ్వు కూడా ఒక మాట అన్నావు నీ ఫ్రెండ్స్ వస్తే ఏమైనా మీ ఫ్రెండ్స్ ఎవరు రాలంటే వాళ్ళు అనుకోవడం నిన్న తమాషా అనుకుంటారా అన్నావా లేదా అన్నావు కదా నీ ఫోటో నిజమే కదా అప్పుడు ఇది మళ్ళీ నిజం అనుకున్నావు కదా అప్పుడు తమ్ముడు నీ ఫోటో తిప్పుతున్నావు అనుకున్నాను కదా అనుకున్నావా ఏమనుకున్నావు అది చెప్పు ఏదో వాళ్ళ చుట్టూ వాళ్ళ పక్క వచ్చినావు అనుకున్నా వాళ్ళ పక్కన కదరా నీ పక్క ఎంతమంది వచ్చినారు నీ మీద నమ్మకం ఎంతమంది వచ్చినారు చూడు ఇంకో కొట్ట యాడ తీసుకోవాలని చెప్పు తమ్ముడు మళ్ళా పెట్టిన తర్వాత చూసి ఓకే మా ఛానల్ బాగా ఉంది కదా మా ఛానల్ చూసాం లైక్స్ కొద్దిగా కామెంట్స్ రిక్వెస్ట్ కడప ఫ్రాంక్స్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ బాగున్నా బాగున్నా కింద గంట కొట్టి బాల్స్ తినమను అది థ్యాంక్ యూ బాదుషా గారు.